హలో ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేసేసేయండి. నేనైతే లాస్ట్ టైం ఒక పూల దండ పెట్టాను కదా, సో దానికోసం ఫుల్ వీడియో ఒకరు పెట్టమని చెప్పారు. సో అందుకే నేను మళ్ళీ షీట్స్ తెప్పించి మళ్ళీ ఇంకొక చిన్న దండలా తయారు చేసి ఫుల్గా చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవైతే క్రేప్ పేపర్ అంటారండి. సో ఈ క్రేప్ పేపర్ మనం ఒక్క షీట్ వచ్చేసి మనకి 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో నేనైతే వైట్ షీట్ ఇంకా పింక్ షీట్ తీసుకొచ్చాను. సో మీరు ఎంత దండ చేస్తారు సైజ్ దాన్ని బట్టి. ఇదైతే 2 వైట్ షీట్స్ ఇంకా ఒక పింక్ షీట్తో నాకైతే ఇంతకు ముందు చేసిన పెద్ద దండ అయింది. సో ఇప్పుడైతే ఒక వైట్ షీట్తో ఒక చిన్న పూల దండలాగా అయింది. సో ఒక ఫోటోకి వేసుకునేటవిగా నేను చూపిస్తాను లాస్ట్లో ఎంత వస్తుందని. సో దాన్ని బట్టి మీరు తీసుకోండి. సో ఇవైతే క్రేప్ పేపర్ అంటారండి. మన క్రేప్ సిల్క్ శారీస్ ఇలా అంటారు కదా, సో అలాగా క్రేప్ పేపర్ అంటారు. సో నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ అదంతా చూపిస్తాను ఎలా అన్నది, క్లియర్గా ఒక్కొక్కటి చూపిస్తాను ఎలా కుట్టుతున్నాను ఏంటి అన్నది. సో ఫుల్గా చూసేసేయండి ఈ వీడియో. ఈ మిగిలినవి కూడా ఇలాగే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు పింక్ షీట్ కూడా మధ్యలో వేయాలి కాబట్టి అది కూడా ఇలాగే సేమ్ మనం ఇప్పుడు ఎలా వైట్ షీట్స్ కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకుందాం. కానీ అంతకన్నా ముందు మనం ఇక్కడ కిందన కలుపులా చేస్తున్నాం కాబట్టి దానికోసం రేకుల్లా కట్ చేయాలి కాబట్టి ఇలా నేను కొన్ని తీసుకొని ఇలా చేశాను. మీరు ఎన్ని చేస్తారో దాన్ని బట్టి చేసుకోండి. ఆ సైడ్ ఈ సైడ్ పెడతారా మధ్యలో పెడతారా ఆలోచించి అలా తీసుకోండి. సో నేనైతే ఈ కలుపులా చేద్దాం అనుకుంటున్నాను కదా, ఆ మధ్యలో అయితే నేను ఇలా నా దగ్గర ఈ థర్మాకోల్ షీట్ ఉంది కాబట్టి ఇది పెడుతున్నాను. సో లేదంటే మీరు మధ్యలో పేపర్స్ పెట్టేసి ఇలా టిష్యూతో కానీ లేదా ఒక పేపర్తో కానీ అలా ర్యాప్ చేసేసేయండి, సరిపోతుంది. సో అంటకపోతే ఒకసారి గమ్ ఏదైనా ఉంటే మీ దగ్గర ఉన్న గమ్తో దాన్ని అలా అంటించేసేయండి. అండ్ మనం కట్ చేసుకున్న రేకుల్ని కూడా ఇలా ఒక్కొక్కటి స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం కావాల్సిన కలుపు లాంటిది రెడీ అయిపోద్ది. కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది ఎందుకంటే అన్నీ కూడా కరెక్ట్గా చూపించాలి అని చెప్పేసి నేను చేస్తున్నాను. సో అందుకని ఇలా గమ్ పెట్టి మొత్తం దానికి అతికేలాగా ఇప్పుడు స్టిక్ చేసేసుకుందాం ఒక్కొక్కటి.
కింద నుంచి కూడా కవర్ చేస్తూ మళ్ళీ ఇంకా పైన వేరే షీట్స్ కూడా అలాగే పెట్టేసుకుందాం. సో నాకైతే ఈ సైజులో సరిపోద్ది అనిపించింది, ఎందుకంటే చిన్నదాన్ని అన్నాను కదా. సో మీకు సరిపడే సైజ్ లాగా చేసుకోండి. సో మీరు అండ్ ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి సూది దారం తీసుకోమని చెప్పాను కదా ఇవి కుట్టడం కోసం. సో మీరు ఎంత లెంత్ అయితే చేస్తున్నారో దాన్ని బట్టి దారం అయితే తీసుకోండి మీరు. సో చిన్న సూది అయితే సరిపోతుంది, మనం నార్మల్గా చిన్న చిన్న బట్టలు కుడతాం కదా, సో అది సరిపోతుంది. సో ఎన్ని షీట్స్ మీకు ఎన్నేసి ముక్కలు వచ్చాయో చూసుకొని దాన్ని బట్టి మధ్యలో ఒక పింక్ అలా వైట్ ఒక 2 వేస్తే పింక్ ఒకటి వేసేటట్టుగా మీరు ముందే కౌంట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే తక్కువ ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి అందుకే ఇలాగా పెట్టుకోండి. సో మీకు ఒక అంచనా అంటూ ఉంటుంది ఎంత అవుతుంది అని చెప్పేసి. సో నేను ఇంకా పింక్ షీట్ కూడా కట్ చేస్తున్నాను, మళ్ళీ నాకు ఒక పింక్ షీట్ అవసరమైంది. ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి ఎలా కుడుతున్నాను అని చెప్పేసి. ఫస్ట్ పింక్ షీట్ చిన్నగా వేద్దామని నేను ఇప్పుడు అది తీసుకుంటున్నాను. సో ఇలా కుట్టుకుంటే సరిపోద్ది. సో కొంచెం చిన్నగా తీసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోండి. నాకే చాలాసార్లు సూదుకొచ్చింది. సో నెమ్మదిగా అలాగా కుట్టుకుంటూ ఉండండి. కొంచెం అయిపోయిన తర్వాత కిందకి లాగేసి మళ్ళీ కుట్టుకుంటూ ఉండొచ్చు అలా. సో ఫస్ట్ టైం ఇలా చేయాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఎవరైనా పట్టుకుంటే అలా చేయమనండి, లేదా ఎవరైనా ఉంటే అలా తిప్పమని చెప్పండి. ఒకరైతే కొంచెం కష్టం అనిపిస్తుంది ఫస్ట్లో, ఎందుకంటే కింద బేస్ ఏమి ఉండదు కాబట్టి మనం దారంతో చుట్టాలంటే కొంచెం అలా అవుతుంది. నేను 2 వైట్ షీట్స్ వేసాక ఒక పింక్ అలా వేస్తున్నాను. సో ఇలా రొటేట్ చేసుకుంటూ ఒకేసారి దగ్గరకంటే ఒక ఫ్లవర్లా వస్తుంది. సో అలా చూసారా, ఒకటి వేసాను కదా, ఇంకోటి కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ పింక్ కూడా వేసాను. మధ్యలో వచ్చేటప్పటికి చిన్న వైట్ షీట్ కూడా నేను వేసాను మధ్యలో. ఈ ఫ్లవర్ మళ్ళీ పింక్ అయిపోతే కొంచెం బాగోదని చెప్పి అక్కడ వైట్ వేసాను.
సో మన దండ అయితే రెడీ అయిపోయింది. సో లాస్ట్లో మళ్ళీ ఇంకో పింక్ కలర్ షీట్ కూడా వేసేస్తున్నాను. సో మీకు చూపించడం కోసం నేను ఇంకా చిన్న దండగా మళ్ళీ చేశాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ మా దేవుడు మూలకి కూడా వేసి చూపిస్తున్నాను. సో అలా పెట్టాను. ఎలా అనిపించింది? బాగుందా? బాగుంటే లైక్ చేయండి. బాయ్.